హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి 1896 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ని 20,000+ బిట్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ పర్టికులర్ ఇమేజ్తో మీకు కోర్స్ అయితే కనిపిస్తుంది. ఆ కోర్స్లోనికి వెళ్ళి మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు 20,000+ బిట్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మీరు 99 రూపీస్కే పొందవచ్చు. సో కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇమీడియట్గా గ్రాబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయానికి సంబంధించిన ఏపీ పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 1896 పశు సంవర్ధక సహాయకులు అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి అఫీషియల్గా మనకి ఈరోజు పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి జిల్లాల్లో ఈ క్రింద పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి 20/11/2023 నుండి 11/12/2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడును అని చెప్పేసి ఇచ్చారు. దరఖాస్తు ఫారములు, అర్హత షరతులు, ఎంపిక విధానం, చెల్లింపు విధానం, పరీక్ష సిలబస్ మొదలైనటువంటి వాటితో కూడినటువంటి నోటిఫికేషన్తో పాటు వివరణాత్మక సమాచారం ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడును అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ahd.apt.online.in అనేటువంటి వెబ్సైట్ కానీ లేకపోతే APAHA recruitment.apt.online.in అనేటువంటి వెబ్సైట్ నుంచి మీరు ఫుల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ మంత్ 20th నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి నెక్స్ట్ మంత్ 27th డిసెంబర్ 27th కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో టోటల్గా మనకి 150 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ 150 మార్క్స్కి సంబంధించి మంచిగా మెరిట్ మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 2 years పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక సింగిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ప్రమోషన్ కోసం, అంటే పర్మనెంట్ చేయడం కోసం. అప్పుడు అందులో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000 రూపీస్ వరకు శాలరీ ఉన్నటువంటి ఈ ఫుల్ టైం జాబ్ రోల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ పర్టికులర్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. 2 years యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్, అది కూడా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కింద ఈ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. లేదా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్లో మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా 2 years పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ చేసినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కింద పాలిటెక్నిక్ కాలేజ్ రామచంద్రాపురంలో ఉన్నటువంటి పర్టికులర్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ MPVA అనేటువంటి కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఒక 3 to 4 క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ AHA పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే SC/ST క్యాండిడేట్స్కి సంబంధించి OBC EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి NCC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి పార్ట్ ఏ నుంచి 50 questions 50 మార్క్స్కి వస్తాయి. పార్ట్ బి నుంచి మనకి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ నుంచి 100 questions 100 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 150 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. పార్ట్ ఏ నుంచి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. మీరు ఏదైనా నెగిటివ్ కనుక పెట్టినట్లయితే ఏదైనా రాంగ్ ఆన్సర్ కనుక పెట్టినట్లయితే 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్,
అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి ఫ్యూ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 10 క్వశ్చన్స్ లోపే ఉండొచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్గా జరిగినటువంటి ఇష్యూస్ గురించి, ఓకే, ఏమైనా స్పోర్ట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి వాటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి 73 or 74th అమెండ్మెంట్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా వస్తాయి. ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్, ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా పార్ట్ బి వచ్చేసి మనకి వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన ఆ రిలేటెడ్ వెటర్నరీ కోర్స్ ఏదైతే ఉందో, సో ఆ కోర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చాలా టాపిక్స్ అయితే ఇచ్చారు. ఇది మీకు మెయిన్ అనమాట. సో టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఎగ్జామినేషన్ అయితే క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ మంత్ 27th మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ మంత్ 20th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి. మీ సొంత జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. అండ్ జాబ్ వస్తే మన పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులోనే మనకి సొంత జిల్లాలోనే జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే 20th నవంబర్ నుంచి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.